కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. వేద వేదాంగాలు చెవులార విందాం, ఇంకా రాజిరెడ్డి లక్ష్మణ్ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం రేపు రాబోయే శివరాత్రి ఫెస్టివల్ వైభవంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క శివరాత్రి ఫెస్టివల్ సంబంధించి గవర్నమెంట్ వారు ఫెస్టివల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఫెస్టివల్ కమిటీ సభ్యులు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఈరోజు సమావేశం అవ్వడం జరిగింది. మనం చేస్తాం. వాళ్ళ పేరు పరిచయం చెప్పులి గంగాధర్, నిమ్మపల్లి, శ్యామపురం, పులి రాంబాబు, వేమనవాడ టౌన్, చిరువరి శ్రీనివాస్, నాంపల్లి, కేదిరెడ్డి జగన్మోహన్, కుమరయ్య, వేమనవాడ, సన్నాపురం, శ్రీనివాస్, రూపలమల్లి, సంగస్వామి, వేమనవాడ, దాదా మల్లేశం, ఉత్తరయ్య, చింతపట్టి రామస్వామి, గ్రామం నరసింహాపు, సన్నాపురం. వివిధ ఏర్పాట్లని చేయడం జరుగుతుంది. దాదాపుగా వాటి వసతి సౌకర్యాలతో భాగంగా మెయిన్ క్యూ లైన్స్ మనం క్యూ లైన్స్ తెచ్చాం. క్యూ లైన్స్ తర్వాత దక్షిణ గేట్ మనకు ఒక 200 టార్గెట్ పాయింట్స్ ఉన్నాయి. ఇంకా కూడా ఎక్స్ట్రా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మన దేవస్థానం 7వ తారీఖు సాయంత్రము మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు మరియు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు, ఫెస్టివల్ కమిటీ అందరూ ఉన్నారు. కాబట్టి కోఆర్డినేషన్ తోటి మనం ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే కూడా ఎవరున్నా కూడా మొత్తం ఇంకా ఈజీగా భక్తులకి మనం ఇంకా ఏమి ఏర్పాటు చేయగలం అనేది కూడా మనం టైం టు టైం అందరూ ఖర్చులో కూడా మనం ఈ యొక్క జాతరని విజయవంతం దిగ్విజయం చెప్పేసి కోరుకుంటున్నాం. సేవ చేసే అవకాశం వచ్చినటువంటి మీ అందరికీ కూడా ముందుగా నా వైపు నుంచి శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. 7, 8, 9 ఈ 3 రోజులు కూడా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరపడానికి ప్రభుత్వం పక్షాన, దేవాదాయ శాఖ పక్షాన ప్రతి ఏటా చేసేటువంటి ఏర్పాట్లకు అర్థంగా కూడా వచ్చేటువంటి భక్తులకు మెరుగైన రీతిలో సేవలు అందించాలని చెప్పని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇప్పటికే 2 మార్లు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక సమావేశంలో నేను పాల్గొని సమన్వయం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. 2వ సమావేశంలో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా సమన్వయం చేయడం జరిగింది. వేమనవాడ దేవస్థానం సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ ఇతర అధికారులు గత మాసం రోజులుగా దేవస్థానం వచ్చేటువంటి భక్తులకు శివరాత్రి సందర్భంగా ఎలాంటి ఇబ్బంది తలెత్తుందని మనమిచ్చే సూచనలు కానీ, భక్తులు ఇచ్చే సూచనలు కానీ, ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు కానీ పాటిస్తూ సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఉత్సవ కమిటీని వేసి మీ ద్వారా వచ్చే భక్తులు మెరుగైన సేవలు అందించాలని చెప్పని మన ఆనవాయితీలో భాగంగా ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం, అందులో మీ అందరికీ కూడా అవకాశం రావడం అభినందనీయ మాట సందర్భంగా చెప్తూ, విధంగా కాకుండా మీకు మీరు ఒక 4 జోన్లుగా ఈ సమావేశం అయిపోయిన నేను జయించాలో
అఫీషియల్ మీటింగ్ గౌరవ మంత్రులు శ్రీరావు వస్తున్నటువంటి వెళ్ళాలి. 4 జోన్లు వెళ్ళిపోతారా 5 జోన్లు వేసుకుంటా చేసుకొని మీరు పాయింట్స్ పార్కింగ్ ప్లేస్ దేవాలయం ముందు భాగం వెనుక భాగం లక్ష్మీనారాయణ ప్లేస్ అని లేదు. పీక్ పీరియడ్లో అందరూ ఎక్కడే ఉండే విధంగా వచ్చేటువంటి వాళ్ళకి ఇబ్బందులు గుర్తించడం కోసం మీ సహకారాన్ని అందిస్తూ మీ పేరు తీరు తెందుకు మీ పేరును మరింత సేవ చేసుకుని పెంపొందించుకునే విధంగా ఉండాలనేది నా యొక్క సూచన సలహా. ప్రీతి భావేన లింగేస్మిన్ సన్నిధి గురు స్వామి పార్వతి రాజరాజేశ్వర మాఘబహుళ ఏకాదశి నాము అందరినీ చల్లగా అన్న పరమేశ్వర రాజరాజేశ్వర నమ పార్వతీ రండి శరణ్యే ఏకాదశి పర్వకాదశి ఈ సేవ గురించి వచ్చిన ఈరోజు తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఫెస్టివల్ కమిటీ 23 మందితోని ఇవాళ పెద్దలు కాన్సెన్స్ ఎమ్మెల్యే గారు మరియు మంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇలా ఫెస్టివల్ కమిటీ 23 మందితోని ఇవాళ వేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా దాదాపు 4-5 లక్షల జనం ఇలా 3-4 రాష్ట్రాల నుంచి ఇలా వేములవాడ పట్టణానికి వచ్చి రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకునే విధంగా యాత్రికులు ఉంటారు కాబట్టి వారి సౌకర్యార్థం చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉన్నది అని మనవి చేయొచ్చు. తప్పకుండా యాత్రికుల సేవా కార్యక్రమంలో ముందంజలో ఉండి ప్రతి విషయంలో కూడా యాత్రికులకు సౌకర్యార్థంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తామని మనవి చేయొచ్చు. మరియు అలాగే అధికారులతో కూడా మేము ఇంతకుముందే మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈఓ గారు కానీ మరి ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వారి ఆఫీసర్లతో మాట్లాడి ఇలా ప్రతి విషయంలో కూడా యాత్రికుల సౌకర్యార్థంగా ముందంజలో ఉంటాం. ఈ 3 రోజులు ప్రతి ఒక్కరూ 23 మంది సభ్యులం తప్పకుండా పనిచేసి ఇలా దేవుని సేవ తీసుకుంటామని కూడా మనం చేయొచ్చు. ఓం నమః శివాయ. శివాయ. ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కు శివరాత్రి ఫెస్టివల్ కమిటీని గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే మన వేములవాడ ఎమ్మెల్యే దిక్కు గారు వారి అండదండలతో ఈ 23 మంది ఫెస్టివల్ కమిటీని వేయడం జరిగింది. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా జాతరకు వచ్చే మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులందరికీ మేము సేవకులుగా పనిచేస్తామని 3 రోజులు స్వామివారి కృపకు కూడా మేము పాత్రలు అవుతాం. ఎందుకంటే వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులతోని కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ 3 రోజులు పనిచేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ ఓం నమః శివాయ. ఈరోజు మరి నిన్నటి రోజు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది. అందులో నాకు అవకాశం
అవకాశం ఇచ్చినందుకు, మా 23 మందికి అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, అలాగే పొన్నం ప్రభాకర్ మంత్రి గారికి, ముఖ్యంగా మా ప్రీతం నాయకుడు ఆదిశీలన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ 3 రోజులు ఎక్కడైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా అందరికీ సౌకర్యార్థంగా మరి దర్శన భాగ్యం అందరినీ కలిగించేటట్టుగా అన్ని సౌకర్యాలతో మరి ఉండి ఎలాంటి లోటుపాటు లేకుండా నడిపించడానికి అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని మరి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాము. జై. నిన్నటి రోజున వేములవాడ రాజరాజ స్వామి దేవస్థానం తెలంగాణలో పెద్ద టెంపుల్. దీనికి ఉత్సవ కమిటీగా 23 మందితో ఏర్పాటు చేయడం జరిగింది. 23 మందికి అవకాశం ఇచ్చిన పెద్దలకు ఆశీలన్న గారికి ఆయనకు మేము రుణపడి ఉంటాం. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అన్న గారికి, ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. రేపటి నుంచి వచ్చే యాత్రికులకు వాళ్ళ సేవలో ఉండి మేము దర్శనాలకైనా తాగునీటికైనా ఏ ఇబ్బంది లేకుండా ప్రజలు యాత్రికులకు సేవలో ఉండి వారి మెప్పు పొందే విధంగా మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఉత్సవ కమిటీగా 23 మంది సభ్యులతోని కమిటీని ఏర్పరిచి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఎండోమెంట్ మంత్రి గారు సూర్యకక్క గారు, గౌరవ మా జిల్లా మంత్రి అయినటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మా స్థానిక శాసనసభ్యులు శ్రీ ఆదిశీలన్న గారు, వారి అందరి ఒక ఆలోచనతోని ఈ యొక్క కమిటీ నియామకం కావడం జరిగింది. మా యొక్క కమిటీ తరఫున మా యొక్క ప్రజాప్రతినిధులందరికీ, ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా మా కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మమ్మల్ని ఉత్సవ కమిటీగా నియమించడంలో చాలా ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు, దాదాపు 2-3 రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా సౌకర్యం కల్పించడానికి మమ్మల్ని నియమించినటువంటి ఈ సందర్భంలో మరోమారు మా తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఇక్కడ ఆఫీసర్ గారితో మాట్లాడడం జరిగింది. ఇంతకుముందే మీటింగ్ పెట్టి ఇది డివిజన్ వైజ్గా భాగాలు వేసి విభజించి అందరూ అన్ని రకాలుగా తలో వైపు నలుగురు పదికి 5 పదికి ఉండి మరి యొక్క ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మహాశివరాత్రి కార్యక్రమాన్ని విజయవంతం అయ్యే విధంగా మా వంతు ప్రయత్నం ఉండదని చెప్పేసి భగవంతుడిని మా సేవ చేయడానికి మమ్మల్ని అందరూ ఇక్కడికి పంపినందుకు ఆ భగవంతుని కూడా శ్రీ రాజరాజేశ్వర స్వామిని కూడా మేము వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు 23 మంది ఉత్సవ కమిటీగా మమ్మల్ని నియమించినందుకు ప్రభుత్వ ఆదిశీలన్న గారికి, మరి పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి అందరికీ పేరున మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా రాజన్న సేవకు ఇన్ని రోజుల తర్వాత మాకు ఈ అవకాశం కల్పించినందుకు కూడా శ్రీనన్నకు ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటాము. మా అందరికీ మేము 23 మంది కమిటీ మేము 3 రోజులు ఆ రాజన్న సేవకి అంకితమవుతాం. ఈ సేవకు ఆ దేవుడు మాకు కూడా అనుమతి ఇచ్చినందుకు రాజరాజేశ్వర స్వామికి కూడా శివాయ. ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం యొక్క శివరాత్రి ఉత్సవ కమిటీ మా 23 మందిని నియమించిన తెలంగాణ రాష్ట్ర రథసారథి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా నాకు ప్రోత్సహించిన పొన్నం ప్రభాకర్ అన్న మంత్రివర్యులు గారికి, అదేవిధంగా వేములవాడ ఎమ్మెల్యే గారు ఆదిశీలన్న గారికి, మరి అదేవిధంగా ఇట్టి నియామకానికి తోడ్పడిన సహకరించిన మా కాంగ్రెస్ పార్టీ బలగానికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియపరుస్తూ, ఈ 3 రోజులు ఈ శివరాత్రి 3 రోజులు కూడా మాకు ఈ రాజరాజేశ్వర స్వామి అవకాశం మొట్టమొదటిగా ఈ పదవి రావడం మేము చాలా అదృష్టంగా భావించి, ఇక్కడ ఈ జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన భక్తుల విషయంలో అందరికీ ఆ స్వామివారి దర్శనం కలిగించే విధంగా అధికారులతో సమన్వయంలో ఏర్పరచుకొని మేమందరం కమిటీలుగా విభజించుకొని ప్రతి ఒక్కరం ఈ 3 రోజులు సేవకు అంకితమైనందుకు మాకు ఈ అవకాశం ఇచ్చిన రాజరాజేశ్వర స్వామివారి కృపకు మేమందరం పాత్రగా అవుతామని కోరుకుంటూ, అదేవిధంగా వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేమందరం సమిష్టిగా ఒకరికొకరు అండర్స్టాండింగ్లో పోయి భక్తులకు అసౌకర్యం కలగకుండా మేము భక్తులు వచ్చిన అందరికీ కూడా దర్శనం కల్పించే విధంగా మేము తోడ్పడతామని తెలియపరుస్తున్నాను. ఓం నమః శివాయ.
మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీగా ప్రేమగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కు 23 మందిని ఉత్సవ కమిటీ సభ్యులుగా నియమించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి, అలాగే పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మన వేములవాడ ఎమ్మెల్యే విప్పు ఆదిశీలన్న గారికి మా 23 మంది తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మరి వచ్చే ఈ 3 రోజులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని, సేవ చేస్తామని, మరి ఇట్లాంటి అవకాశం మాకు ఇచ్చినందుకు, సేవ చేసే భాగ్యాన్ని మాకు కలిగించినందుకు మరొకసారి మా నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి ఈరోజు ఉత్సవ కమిటీ సభ్యులుగా ఎన్నికైనందుకు, మమ్మల్ని ఎంపిక చేసినందుకు పొన్నం ప్రభాకర్ గారికి, ఆది సీనన్న గారికి మరియు సురేఖ గారికి, అదే మాదిరిగా కేకే మహేందర్ రెడ్డి గారికి ఇవాళ మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు ఈ ఉత్సవ కమిటీలో స్థానం దొరకడం ఒక భాగ్యంగా భావిస్తున్నాం. అదే మాదిరిగా ఇంతకుముందు మాకు ఈవో గారి ద్వారా అక్కడ సమావేశంలో ఒక 5 టీంలు ఏర్పాటు చేసినారు. 5 టీంలకు ఒక ఈవోని పెట్టుకుంటూ దాన్ని సమన్వయం చేసుకుంటూ ఇక్కడ కార్యక్రమాలన్నీ ఏ విధంగా జరుగుతాయి, దానిలో లోటుపాట్లన్నీ గమనిస్తూ వెంటనే సూచనలు చేస్తూ ఈ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా జరిగే విధంగా సక్సెస్ కావడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. అదే మాదిరిగా ఈ రాజన్న సేవ చేసే భాగ్యం కలిగినందుకు మేమందరం మా కమిటీ సభ్యుల తరఫున మేము ఈ నియామకం జరిపినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.